అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగము నుండి అహంకార లయమే నివృత్తి ధర్మసారం అనే అంశం 4వ భాగానికి స్వాగతం. ధర్మ పరిపూర్తి పొందిన మానవుడు కర్మయోగ పరమావధిని పొందినవాడవుతాడు. ఇది సత్కర్మల మహోన్నత పరిపాకం. ఒక్క తత్వశాస్త్రాన్నైనా చదవకపోయినా, దేవుడిలో నమ్మకం ఇంతకుముందు లేకున్నా, ఇప్పుడు లేకున్నా, జన్మలో ఒక్కమారైనా భగవంతుణ్ణి ప్రార్థించకపోయినా, ఒక వ్యక్తి కేవలం సత్కర్మల ప్రభావం చేతనే ఇతరుల కోసం తన జీవిత సర్వస్వాన్ని సమర్పింప సంసిద్ధుడైతే, భక్తుడు ప్రార్థనల చేతను, వేదాంతి జ్ఞానం చేతను చేరుకునే చోటికే అతడు చేరుకుంటాడు. కాబట్టి వేదాంతి, భక్తుడు, కర్మయోగి ఒకే గమ్యం వద్ద కలుసుకుంటారని మీరు గుర్తించవచ్చు. అహంకార లయమే ఆ ఏకగమ్యం. మతాలు, తత్వశాస్త్రాలు ఎంత విభేదించినా ఇతరులకై తన సర్వస్వాన్ని త్యజింప సంసిద్ధుడైన అతన్ని చూసి సమస్త మానవాళి అబ్బురపడుతుంది, అతన్ని పూజిస్తుంది. ఇక్కడ మత ప్రసక్తి, వేదాంత ప్రసక్తి లేదు. పారమార్థిక ఆశయాలన్నిటికీ తీవ్ర విముఖులైన వారు సైతం ఇలాంటి సంపూర్ణ స్వార్థ త్యాగ సంజనిత కార్యాన్ని చూడగానే దానికి అంజలి ఘటించాలని వారికి తోస్తుంది. ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ఏషియా జ్యోతి, లైట్ ఆఫ్ ఏషియాని చదివి స్వార్థత్యాగాన్ని తప్ప మరి దేనిని, ఏ దేవుని గూర్చి బోధించని బుద్ధుని పట్ల స్వమత దురభిమాని అయిన క్రైస్తవుడు కూడా ఎలాంటి గౌరవభావాన్ని చూపిస్తాడో మీరు చూడలేదా? విషయమేమంటే, తన జీవిత లక్ష్యం, గమ్యము తనకెవరితో భేదాభిప్రాయం ఉన్నదో వారి జీవిత లక్ష్యం, గమ్యము ఒక్కటే అని స్వమత దురభిమాని ఎరుగడు. పాపం, భగవద్భావాన్ని నిరంతరం స్మరిస్తూ సత్సంగ పరివేష్టితుడైన ఉపాసకుడు చివరకు ఆగమ్యాన్నే చేరి, దేవా నీ ఇచ్చే నెరవేరుగాక అంటాడు. తన కోసం దేన్ని ఉంచుకోడు. అది ఆత్మత్యాగం, అహంకారలయం. జ్ఞాని తన జ్ఞానముచే నేను అనేది ఒట్టి భ్రాంతి అని తెలుసుకొని అహంకార మమకారములను విడిచిపెడుతున్నాడు. ఇది కూడా స్వార్థరాహిత్యమే కదా. కాబట్టి కర్మ, భక్తి, జ్ఞానాలు అన్నీ ఇక్కడ కలుసుకుంటాయి. భగవంతుడంటే జగత్తు కాదనే ప్రాచీన మహాప్రబోధకుల బోధనకు అభిప్రాయం ఇది. జగత్తు వేరు, భగవంతుడు వేరు. ఈ విభేదం ఎంతో యథార్థం. ఈ ప్రపంచం అంటే స్వార్థపరత్వమే, మమకార భావనే. మమ, నాది కాదు అనే భావమే భగవంతుడు. బంగారు భవనంలో సింహాసనాన్ని అధిష్ఠించి కూడా ఒకడు మమకార బంధమేమీ లేనివాడుగా, నిస్సంగుడుగా ఉండవచ్చు. అలా ఉన్నప్పుడు అతగాడు భగవద్గీత జీవనుడు, స్వార్థపరుడు. మమకారం కలిగి ఉన్నవాడి ఇల్లు పూరిపాక అయినా, గుడ్డలు చింపివైనా, నాది అని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా అతడేమో సంసారంలో గాఢంగా మునిగి ఉన్నవాడే. ఇక మన ప్రధాన విషయంలో ఒకదానికి వద్దాం. కొంతైనా చెడు లేకుండా కేవలం మంచిని మనం చెయ్యలేమని, అలాగే మంచి రవ్వంతైనా లేని కేవలం చెడు అంటూ ఏదీ లేదని చెబుతాం. ఇది తెలిసిన మనం కర్మలను ఏ విధంగా చేయాలి? మానవుడు జీవించి ఉంటే పాపం, క్షుద్ర జంతువులను, మొక్కలను చంపవలసి వస్తుందని, దేనినైనా ఎవరినైనా హింసించవలసి ఉంటుందని. కాబట్టి క్రమంగా ఆత్మహత్య చేసుకోవటం ఒక్కటే సంసార తరుణోపాయమని ఆశ్చర్యకరమైన అసంగతంగా బోధించే మత సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవే తమ మహోన్నతాదర్శంగా జైనులు బోధించి ఉన్నారు. ఈ సిద్ధాంతం ఎంతో యుక్తియుక్తంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ సమస్యకు సరైన సమాధానం భగవద్గీతలో కనబడుతుంది. ఇదే నిష్కామ కర్మ సిద్ధాంతం. జీవితంలో సంగరరహితంగా కర్మలను చేయడం, నీవు ఈ లోకంలో ఉన్న ఈ లోకం కంటే సంపూర్ణంగా భిన్నుడవని, అందులో ఏ కర్మను నిర్వర్తిస్తున్నా నీ కోసం నీవు చేయడం లేదని గ్రహించు. నీ కోసం నీవు ఏ కర్మను చేసినా అది తన ఫలితాన్ని నీకు అంటగడుతుంది.
అది సత్కర్మ అయితే సత్ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి, దుష్కర్మమైతే దుష్ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి. ఏ పని కానీ నీ కోసం చెయ్యబడనప్పుడు దాని ఫలితం నీకు చెందదు. ఈ ఆశయం కలిగిన భావస్ఫోరకమైన వాక్యం మా శాస్త్ర గ్రంథాలలో కానవస్తుంది. లోకాన్నంతటిని చంపినా తానే చంపబడ్డా తను చేసింది తన కోసం కాదని దృఢంగా విశ్వసించినవాడు చంపినవాడు కాడు, చంపబడ్డవాడు కాదు. భగవద్గీత 18:17. కాబట్టి కర్మయోగం ఇలా బోధిస్తుంది. లోకాన్ని విడవవద్దు, లోకంలో వర్తిస్తూ దాని ప్రభావాలను సాధ్యమైనంత వరకు జీర్ణించుకో. కానీ నీ భోగానుభవానికే అయినప్పుడు కర్మ చెయ్యవద్దు. భోగానుభవం లక్ష్యంగా ఉండకూడదు. మొట్టమొదట నీ అహంకారాన్ని చంపుకొని సమస్త లోకము నీవే అని భావించు. ప్రాచీన క్రైస్తవులు అన్నట్లు పాత మానవుడు చనిపోవాలి, నా భోగానుభవం కోసమే ఈ సమస్త విశ్వం ఏర్పడిందనే స్వార్థబుద్ధియే ఈ పాత మానవుడు. అవివేకులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ప్రార్థించమని బోధిస్తారు. ప్రభు, నా కోసం నువ్వు ఈ సూర్యుడిని సృష్టించావు, ఈ చంద్రుణ్ణి సృష్టించావు. ఈ పసిబిడ్డల కోసం అన్నిటినీ సృష్టించడం కంటే భగవంతుడికి వేరే పని లేదు కాబోలు. ఇలాంటి అర్ధరహిత ప్రలాపాలను మీ పిల్లలకు ఎప్పుడూ బోధించవద్దు. ఇంకొక రకమైన అవివేకులున్నారు. మనం చంపి తినడానికే జంతువులన్నీ సృష్టించబడ్డాయని, ఈ ప్రపంచమంతా మన భోగం కోసమే సృష్టింపబడిందని వాళ్ళు మనకు బోధిస్తారు. ఇదంతా అవివేకం. తన కోసమే మానవుడు సృష్టింపబడ్డాడని పెద్ద పులి ఇలా ప్రార్థించవచ్చు. ప్రభు, నాకు ఆహారంగా వచ్చి తమని తాము నాకు సమర్పించుకోని ఈ మనుష్యులు ఎంత దుర్మార్గులు! వీళ్ళు నీ శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. లోకం మన కోసం సృష్టింపబడితే మనము లోకం కోసమే సృష్టించబడ్డాం. మన భోగానికై ఈ లోకం సృష్టించబడినది అనుకోవడం మనలను నిమ్న స్థాయిలోనే ఉంచే పరమ దుష్టాభిప్రాయం. ఈ లోకం మన కోసం సృష్టించబడింది కాదు. ప్రతి సంవత్సరం కోట్ల కొలది జనులు ఇక్కడి నుండి గతిస్తున్నారు. ఇది లోకుల అనుభవానికి స్ఫురించటం లేదు. గతించిన వారి స్థానంలో కోట్ల మంది ఇతరులు భర్తీ అవుతున్నారు. లోకం ఎంతగా మన కోసం ఏర్పడి ఉందో మనము అంతగా లోకం కోసం ఏర్పడి ఉన్నాము అనే విషయాన్ని గ్రహించాలి అని కర్మయోగంలోని అహంకారలయమే నివృత్తి ధర్మసారం అనేటువంటి అంశంలో స్వామి వివేకానంద మనకు తెలియజేస్తున్నారు. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. విన్నందుకు ధన్యవాదాలు.